మనం ఒక మూవీని చూస్తూ ఉన్నాము. అది పెద్ద స్క్రీన్, ఎల్ఈడి స్క్రీన్. అయితే అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ యూనిఫామ్‌లీ చార్జ్డ్ ఒక షీట్ లాగా మనం ఊహించుకుందాము. అయితే ఇంటెన్సిటీ అనేది ఇక్కడున్న హాల్ చివరిలో ఉన్నా కూడా ఒకే రకమైనటువంటి పిక్చర్ క్వాలిటీ అనేది మనకి కనబడుతూ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనము ఇప్పుడు ఏం చేస్తామా అంటే ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ డ్యూ టు యాన్ ఇన్ఫినైట్ యూనిఫామ్లీ చార్జ్డ్ ప్లేన్ షీట్. ఇది ప్లేన్ షీట్ లెక్క మనము తీసుకుందాము. ఎల్ఈడి డిస్ప్లే అనుకున్నాం కదండి, ప్లేన్డ్ షీట్గా తీసుకుందాము. అయితే దీని కాంతి తీవ్రత అనేది డిస్టెన్స్ మీద ఏమాత్రం ఆధారపడి ఉండదు. మీరు దగ్గర ఉన్నా దూరంగా ఉన్నా కూడా ఒకే రకంగా ఉంటుంది. సో ఇది ఇన్ఫినైట్ షీట్ కింద తీసుకుందాము. దీని నుంచి వెలువడేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా వెళుతూ ఉన్నాయి. వెళుతూ ఉన్నప్పుడు ఈ పాయింట్ ఇక్కడ ఆరిజిన్ నుంచి ఆర్ అనే డిస్టెన్స్లో ఏ అనే పాయింట్ ఉంది, మరికొంత R2 అనే డిస్టెన్స్లో బి అనే పాయింట్ ఉంది. అయితే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ కేసులో దీనికి ఫార్ములా E = σ/2ε0. సో అందుచేత ఇండిపెండెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ డిస్టెన్స్ ఆర్తో సంబంధం లేదు. ఇక్కడ ఉంటే ఏ ఉంది, ఇక్కడికి వెళ్ళినప్పుడు బిగా ఉంది, ఆర్తో ఏమాత్రం సంబంధం లేదు. అంటే ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ అనేది ఎట్ ఏ ఎంత ఉందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ బి అనేది సమానంగానే ఉంది. సో అందుచేత ప్లేన్డ్ షీట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది డిస్టెన్స్ మీద ఏమాత్రం ఆధారపడదు. దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E = σ/2ε0గా చెప్తారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.